మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి దేవా. నేను వట్టి వాడిని ప్రభా, పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలములో దేవా తండ్రి, అయోగ్యుడను అపిత్తుడు నిలబడి నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత నాలో లేదు ప్రభా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును. లైవ్ రికార్డింగ్ అంతా కొని ఆదిలో ఉంచుకుని డిస్టర్బెన్స్ లేకుండా రికార్డ్ అవుటకు సాతాను శక్తుల ప్రభావము యేసునామములో బంధించి వాతావరణం మాకు అనుకూలపరచుము. నిశ్చితమైతే కరెంటును మాకు త్వరగా మీరు దయచేసి బలపరచుము. సౌండ్ సిస్టమ్ను దేవా, మ్యూజిక్ సిస్టమ్ను దేవా తండ్రి, ఇంటర్నెట్ సౌకర్యములన్నీ మేము మెరుగుపరచుము తండ్రి. ఎండవేడి మీరు తగ్గించుము దేవా. నేను ఎలాగ ఆరాధించాలి, నేను ఎలా ఘనపరచాలి మాకు నేర్పించి మీరే మహిమ ఘనత పొందండి. పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలంలో అయోగ్యుడు నా పితృని వాక్యం బోధించే యోగ్యత అర్హతలైన నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీకు నిజమైన ఆరాధన ఆరోపించే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతంలో నుంచి ఆరాధన పాటగా 124 దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించిన ప్రాణం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. ఆరాధన గీతంలో 124వ పాట, 124వ పాట. ఆరాధన గీతంలో 124. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడవాడు. ఏ అపాయము దివారాత్రులు కాపాడవాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా ఆయన నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమిసే. సత్యమగు జీవమగు మార్గమిసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయం చేయవ
ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, నీ అందరి రక్షణ ఉంచి స్తుతించమని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఎలా స్తుతించాలి, నేను ఎలా గణపరచాలి మాకు నేర్పించు. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని దర్శించి నన్ను పూర్తిగా సులువు చాటు మరుగుపరిచి ప్రియులకును మొదటిగా నాకును కావలసిన వాక్యం మీరు అందింప చేయమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఫ్యాన్లు ఆపేసారు అనుకోవచ్చు, అన్ని ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్నాయి, కరెంట్ లేదు కాబట్టి 2 ఫ్యాన్లు మాత్రమే ఉంచాం. గబుక్కని డౌన్ అయితే లైవ్ రికార్డింగ్ ఇబ్బంది అవుతుందని మరి 2 ఫ్యాన్లు ఉంచాము. కరెంట్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్లు వేస్తారు కనుక మాకు ఫ్యాన్లు ఆపేస్తారు, ఎదరోళ్ళకి ఫ్యాన్లు వేస్తారు అనుకోవద్దు. నేను కూడా ఫ్యాన్ ఆపేసుకున్నాను. 2వ సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము, కరెంట్ వచ్చింది. 2వ సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు వెనకదల ఫ్యాన్ అండి, నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము ఆడుచుండెను. సరిపోతుంది. ఇక్కడ సాధారణముగా మనము తెలుసు, ఊరేగింపు అంటారా, ఊరేగింపు చేసినప్పుడు రకరకమైన సంతోషము కనబడుతుంది. కొంతమంది డ్యాన్స్ వేస్తారు, డ్యాన్స్ అని తెలుగులో ఏమంటారు, నాట్యం. కొంతమంది గంతులు వేస్తారు, కొంతమంది నేల మీద కింద కూర్చున్నది కుర్చీ తీసుకో పర్లేదు, కొంతమంది గంతులు వేస్తారు. ఇంకేం చేస్తారు, కొంతమంది నేల మీద పొర్లుతారు, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, చప్పట్లు కొడతారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది వీలలు విజిల్స్ వేస్తారు, కొంతమంది టపాసులు పేలుస్తారు. టపాసులు అంటారా, టపాసులు పేలుస్తారు. కనుక ఇవన్నీ ఊరేగింపులో భాగము. ఒక సెంటర్ వచ్చేసరికి ఒక కూడలి, ఒక ముఖ్యమైన 2-3 రోడ్లు కలుసుకునే స్థలం వచ్చేసరికి ఆగుతారు. ఎందుకంటే అందరూ చూడాలి. మేము చేస్తున్నది 10 మంది గృహాల్లో ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు చూడాలి గనుక అందరూ చూసే విధముగా తమ సంతోషమును వ్యక్తపరుస్తారు. ఈ వ్యక్తపరిచే క్రమంలోని ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకోవచ్చు, చల్లుకుంటారా, రంగు నీళ్ళు చల్లుకోవచ్చు, కోడిగుడ్లు మొఖాన కొట్టచ్చు, బర్రి వేసిన పేడ తీసి కూడా ఇసరొచ్చు, ఎన్నో రకమైనవి చేస్తారు. ఇవన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే ఉల్లాసము, ఉత్సాహము, ఉద్రేకము. ఏంటి, ఉల్లాసము, ఉత్సాహము, ఉద్రేకము. ఈ మూడిట్లతో కలిపి చేసిన సంబరాలు అంటారు. ఉద్రేకం కూడా ఉంటుంది. పలానా వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళకన్నా ఒక అడుగు మనం కూడా ఎక్కువ చేయాలి. కొన్ని పండగలు పోటీగా చేస్తారు. అన్యులు మాత్రమే కాదు, క్రైస్తవుల్లో కూడా ఈ పోటీ ఉంటుంది. క్రైస్తవుల్లో కూడా పోటీ తత్వము. పలానా వాళ్ళు ఎక్కువ లైటింగ్ పెడితే మనం ఇంకొక 2 సీరియల్ సెట్లు జిగిజిగి లైట్లు ఎక్కువ పెట్టాలి. ఇది ఉద్రేకంతో కూడిన భక్తి. కానీ
మందసము ఊరేగింపుగా వస్తూ ఉంది. మందసము ఊరేగింపుగా పట్టణంలోనికి వచ్చే సమయంలోని ఇక్కడ ఉద్రేకత లేదు, ఉల్లాసము లేదు, ఇంకేంటి ఉత్సాహము లేదు, కానీ భక్తి శ్రద్ధలతో ఒక ఆయన మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? దావీదు. దావీదులో ఉద్రేకత లేదు, ఎందుకంటే దావీదుకి పోటీ ఎవరు ఉన్నారా? లేరు. దావీదు ఏం చేస్తున్నాడు చదవండి ఆ భాగము. 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేపడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము ఆడుచుండెను. దీంతోడంట ఎలాగంట శక్తి కొలది. ఎలాగా? శక్తి కొలది. ఎఫోదు అనేది ఒక వస్త్రము. దాని గురించి చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. ఎఫోదు అనేది ఒక వస్త్రం, అది ధరించుకున్నాడు. అది దేంతో చేయబడిందంట? నారతో చేయబడింది. అంతవరకు మనం గుర్తుపెట్టుకోండి. ఆ వస్త్రము ధరించుకున్నది శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము ఆడుచుండెను. దేవుని సన్నిధిలో నాట్యము అంటే డాన్స్ చేస్తా ఉన్నాడు. ఎవరు? దావీదు. దావీదు ఏ స్థాయిలో ఉన్నాడు? రాజు డాన్స్ చేసి అందరూ చూస్తారు. సాధారణంగా రాజకీయవేత్తలు మీరు లేకపోతే మొక్కలు నాటే కార్యక్రమం ఇలాంటివి పెట్టినప్పుడు ఏదో ఫోటో కోసం ఒక మొక్కను తీసుకుని పలుగో పారా తీసుకుని గొయ్యి తవ్వి అందులో చెట్లను నాటుతారు. ఎందుకంటే ఫోటోలోని ఫలానా రాజకీయవేత్త కూడా పాలు పొందారని పేపర్లో న్యూస్లోని రావాలి కాబట్టి అంతవరకే. కానీ దావీదు ఫోటో పోజ్ కోసం చేస్తున్నాడా? లేదు. దావీదు నాట్యము, దావీదు చేస్తున్న ఆర్భాటము, దావీదు చేస్తున్న స్తుతి శక్తి కొలది చేస్తా ఉన్నాడు. మనుషులు మెప్పించడానికి చేయట్లేదు మొదట. రెండవదిగా తనకు శక్తి ఉంది, ఎంత ఉందో అంత శక్తిని కూడగట్టుకుని నాట్యము చేస్తున్నాడు. కనుక వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆరాధించేటప్పుడు మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ శక్తితో, వివేకముతో దేవుణ్ణి ఆరాధింపవలెను. దేవుని ఆరాధన మనుషులు మెప్పించడానికి కాదు. మొదటగా మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత స్వరం బాగా పాడామన్నది కాదు, అలాగని మన ఇష్టానుసారంగా పాడమని కాదు. మనము రమ్యముగా దేవునికి కీర్తనలు పాడమని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ శక్తి కొలది. ఏది? శక్తిని ఉపయోగిస్తున్నామా? మా బట్టలు నలిగిపోతాయేమో, పెట్టుకున్న స్టెప్ జారిపోతుందేమో, అది ఆరాధన కాదు. అంటే మేము ఎలాగ మాడితే అలాగే ఇష్టానుసారంగా బట్టలు విరజిమ్ముకొని ఆ వస్త్రము తొలగిపోయినా సోయి లేకుండా స్పర్శ లేకుండా ఆరాధన చేయమని కాదు. కానీ కొంతమంది దేవుని, నేను ఎవరిని విమర్శించినప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు, అనేక ప్రాంతంలో కొన్ని ఆరాధనలు చూస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మంచిగా వస్తూ ఉన్నారు, బాగానే ఉంది, మంచి వస్త్రములు వేసుకుంటున్నారు, బాగానే ఉంటుంది. దేవుని సన్నిధికి ఘనతతో వెళ్ళడం మంచిదే. కానీ వస్త్రము నలిగిపోతుందేమో అని కొంచెం కొన్ని చర్చిలోని పెద్ద పెద్ద బల్లలు ఉంటాయి, కొన్ని చర్చిలోని కుర్చీలున్న బల్లలు ఉంటాయి. కొంచెం జరగమంటే వారి వస్త్రము నలిగిపోతుందేమో అనుకొని దాన్ని జరపరు. పక్కన వచ్చి కూర్చో అమ్మా, ఎంత జరగమన్నా జరగరు, ఎందుకంటే వస్త్రము నలిగిపోతుంది. దేనికోసం వచ్చాము? దేవుని ఆరాధించడానికి వచ్చాము. ఎఫోదు ధరించాడు. ఎవరు? దావీదు. రాజవస్త్రము తీసేసాడు, ఎఫోదు ధరించుకుని నారతో చేయబడిన. నార అంటే ఏంటి? ఒక గోనె, మన కాళ్ళ దగ్గర వేసుకునే వస్త్రం లాంటిది, నారతో చేస్తారు. కాళ్ళ దగ్గర వేసుకునే గోనె, గోతామ దేంతో తయారు చేస్తారు అంటే గోంగర్ర యొక్క నారతోటి తయారు చేస్తారు.
అలాంటి నారతో చేయబడిన ఎఫోదును ధరించుకున్నాడు. రాజవస్త్రము తీసి ప్రక్కను పెట్టేశాడు. దేనికోసము? తన శక్తి కొలిది ఆరాధించాలంటే, తన బలము కొలిది దేవుని ఆరాధించాలంటే అతను ఉన్న రాజవస్త్రము సరిపోదు. రాజవస్త్రము పరిపాలనకు మాత్రమే సరిపడ వస్త్రము కానీ రాజవస్త్రము దేవుని ఆరాధించడానికి సరిపోయేది కాదు. గనుక రాజనీతిని ప్రక్కన పెట్టి దేవుని నీతిని ధరించి ఆరాధన చేస్తున్నాడు. ఎవరు? దావీదు. ఉందా మనకి అలాంటి ఆరాధన? అయ్యో నా వస్త్రము నలిగిపోతుందేమో, వస్త్రమును శరీర సంబంధమైన ప్రక్కన పెడదాం, కొంతసేపు ఆత్మ సంబంధంగా దావీదు అంటున్నాడు. 51వ సంకీర్తన కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో 17వ వచనము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగిందంట. ఏమైపోయిందంట? విరిగింది, నలిగిపోయింది. ఏంటంట? హృదయము. ఇక్కడ ఎఫోదును ధరించినప్పుడు నార వస్త్రము దాన్ని ఎలాగ నలిపేసినా ఏమీ కానే కాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, మోకాళ్ళు వేసి కూర్చున్నా, వంగును కూర్చున్నా, నిలబడినా, డ్యాన్స్ వేసినా, ఎలాగేసినా ఆ వస్త్రము ఎలాంటి ఆటంకము దేవుని ఆరాధించడానికి అడ్డుగా ఉండదు. అది శరీర సంబంధమైంది. రెండవది, దావీదు హృదయం గురించి మాట్లాడుతున్నాడు. నా హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది. విరిగి నలిగిన మనస్సును నువ్వు వెన్నడను అలక్ష్యము చేయవు. ఉందా? విరుగుతున్నామా? ప్రార్థనలోని ప్రవాహం విరిగి నలిగినప్పుడు, ఏదైనా ఒక చెట్టు విరిగినప్పుడు అందులోంచి కొన్ని నీళ్లు రావడం మనము చూస్తాం. దాని తడి, దాని స్పర్శ అక్కడ కనబడుతుంది. విరిగి నలిగిపోయింది హృదయం అంటే, అయ్యా నా మనసు పాడైపోయిందండి, నా మనసు విచ్ఛిన్నం అయిపోయింది, నా హృదయం భారంగా ఉంది. హృదయం భారంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తుంది. దేవుని సన్నిధిలో నీవు నేను విరిగి నలిగిపోతే దేవుడు ఆ బలిని అలక్ష్యము చేయడంట. దేవా విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు, నలిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. చూడండి 16వ వచనము, నీవు బలిన కోరిన వాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించేదను. దహన బలి నీకిష్టమైనది బలి కాదు. విరిగిన మనస్సే. ఏంటంటే మనసు ఏమైపోవాలంట? విరిగిపోవాలి. మనవాళ్ళు ఏమంటారు? ఇనుము విరిగిపోయిన అతుక్కుంటుంది కానీ మనస్సు విరిగిపోతే అతుక్కోదు. కానీ ప్రభు అంటున్నాడు మనస్సు విరిగిపోవాలి. అంటే ఎదుటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకోమని కాదు, నీ పక్కింటి వాళ్ళ మీద క్రోధం పెంచుకోమని కాదు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు నీ డ్యూటీలో, నీ పనిలో, నీ కార్యక్రమంలో, నీ వ్యాపారంలో, లేకపోతే నీ కుటుంబంలోని ద్వేషము, పగ, ప్రతీకారములు ఆ విరిగిపోవడం గురించి కాదు వాక్యం మాట్లాడేది. విరిగిపోయింది అంటే ఇక్కడ దేవుని వాక్యము విరిగిన మనస్సు అంటే, మనస్సు విరిగిందంటే ఎలాగ మడత అలాగా వంగుతుంది. అయ్యా నేను ఇది చేశారు, ఇదిగో ఈయన నేను మంచీలు అడిగాను. ఎవరిని? జాన్ మార్క్ మంచీలు ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దున మళ్ళీ జాన్ మార్క్ వచ్చి నన్ను మంచీలు అడిగితే నేను ఇవ్వను. మనసు విరిగిందా? ఎరగలేదు. మనసు నిటారుగా ఉంది. నిన్న నాకు ఆయన మంచీలు ఇవ్వలేదు కనుక ఈరోజు ఆయన ఏం అడిగితే ఆయన ఎప్పుడు అడుగుతాడని చూస్తూ ఉంటాను కదా. ఆయన ఎప్పుడు అడుగుతాడు, అడగగానే నేను ఇవ్వను. నిన్ను ఇచ్చావా కదా. మనసు ఎలాగుందంట? నిటారుగా ఉంది, విరగలేదు. ఇలాంటి బలులు, ఇలాంటి మనుషులు, ఇలాంటి మనస్తత్వం గలవారు దేవుని దృష్టిలో లక్ష్యము కానివారు. దేవా విరిగిన మనసును వెనడను అలక్ష్యము చేయవు. ప్రభు మాత్రం నేను లక్ష్యం చేయాలి, ప్రభు మాత్రం నీ ఆరాధన తీసుకోవాలి, ప్రభు మాత్రం నీ అర్పణ తీసుకోవాలి. నువ్వు ఎదుటి వారిని నిన్ను ద్వేషిస్తే నీవు కూడా అదే తూకంలో, అదే తక్కిడిలో, అదే బ్యాలెన్స్లో నువ్వు వాళ్ళకి కొలిసి ఇచ్చేయాలి. ఎవరి దానికి ఎప్పుడు ఇచ్చేయాలో అప్పుడు ఇచ్చేస్తానంటాము. మా నాయన గురించి చెప్పాను. ఆయన
ఒక రౌడీ, ఒక కమ్యూనిస్టు విప్లవాత్మకమైన నాయకుడిగా ఉన్న దినముల్లో స్కూల్లోని ఆయన ఎస్ఎస్ఎల్సి, ఇప్పుడంటే 10th క్లాస్, ఆ రోజు ఎస్ఎస్ఎల్సి చదివేవారు. చదివే సమయంలో ఆయన ఏం చేశారంటే, ఆయనకి బాల్యకాలం చేసి సిగరెట్లు అంటే ఇష్టం ఉండదు. సిగరెట్లు అంటే అసలు ఆయనకి ఇష్టం ఉండేది కాదు, ఆయన చెప్పిన సాక్ష్యం బట్టి. సరే ఈయన ఏం చేసేవాడంటే ఆయన రూమ్మేట్ ఒక ఆయన ఎప్పుడు సిగరెట్లు తాగుతూ ఉండేవాడు. ఎలాంటి సిగరెట్ స్మోకర్ అంటే ఆయన ఎక్కడైనా ఎవరైనా కాల్చి సగం పడేస్తే అవి కూడా ఏరుకొని తెచ్చుకొని రూమ్లో కాలుస్తూ ఉండేవాడు. నాయనకి అది ఇష్టం ఉండేది కాదు. అయితే ఒకసారి నాయన ఏం చేశారంట, ఒక కొబ్బరి చెప్పండి తెలుసు కదా, కొబ్బరి గుంజు తీసేసిన తర్వాత ఉండే ఆ దాంట్లోని కొంచెం యూరిన్ పోసి, కొంచెం వంటిల్ని పోసి ఈ ముక్కలన్నీ తీసుకుని వచ్చి అందులోని ఊరేసి నానేసి ఎండబెట్టి రూమ్లో పెట్టాడు. ఎవరు? మా నాయన. సరే రాత్రి వచ్చిన తర్వాత ఈయన ఎత్తుకుంటారే, నా దగ్గర కొన్ని ఉన్నారు, ఇమ్మంటావంట, ఇవ్వరా అని చెప్తే ఆయన బాగా దాన్ని ఆ రుచి వాసన వస్తుందో ఏమో లేకుండా ఆయనకి కావాల్సిందేంటి, సిగరెట్ తాగేసాడు. తాగేసిన తర్వాత నువ్వు కాల్చింది ఏంటో తెలుసా, నేను ఇలాగ చేశానంటే ఇప్పుడు ఆయన ఏం పెట్టుకున్నాడు, మనసులోని పగ ద్వేషం పెట్టుకున్నాడు. వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఈయన నాకు దొరకకుండా ఉంటాడా కనుక ఆయన ఏం చేశాడంటే, మా నాయనకి రాత్రులు నీళ్ళు తాగడం అలవాటు కనుక ఏ అర్ధరాత్రి అయినా 2-3 చెంబులు నీళ్ళు ఆయన తాగేవాడు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏదో ఒక రోజు అబ్రహాంకి నీళ్ళు కావాలి కాబట్టి ఆయన కూడా నీళ్ళు సిద్ధం చేసి ఉంచాడు. సరే ఈయన మధ్యరాత్రిలో రే నీళ్ళు ఉన్నాయిరా అంటే, ఉన్నాయిరా నా దగ్గర ఉన్నాయి, నువ్వు నీళ్ళు తాగుతావని తెలుసు, నేను నీళ్ళు తీసి పెట్టానంటే చాలా ప్రేమ అనుకుని మా నాయన నీళ్ళు తీసుకుని తాగుతూ ఉంటే మూతికి ఏదో అంటుకుంటుందంట. మూతికి ఏంటి, జిగురుగా అంటుకుంటుంది. ఏంటంటే చీమిడి. ఆయన ఏం చేశాడు, ఆ చీమిడి తీసి అందులో వేసి ఎందులోని నీళ్ళ చెంబులో వేసి ఆయనకి ఇచ్చాడు. ఈయన తాగితే అది ఎక్కడికి వస్తుంది, మూతి దగ్గరికి వస్తుంది. ఏంటది, ప్రతీకారము. ఇద్దరు మంచోడని నేను చెప్పటం లేదు, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతిగా, అయ్యో అతను అలాగా చేశాడు, ఈ అబ్రహాం ఎలాగ చేశాడు కనుక నేను కూడా పగ తీర్చుకోవాలి. విరిగిన మనసుందా? పేరుకి అబ్రహామే, పేరుకి ఒక ELCM ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో ఒక SPLగా చేసి ఒక నాయకుడిగా ఉండో విప్లవ భావములు కలిగిన వారే. నువ్వు ఏ పార్టీలో ఉన్నా, ఏ విప్లవ నాయకుడిగా ఉన్నా, నువ్వు సమాజానికి మేలు చేస్తావు అనుకుంటున్నావు, కానీ నీ నీతి దేవుని దగ్గరకు వచ్చి కొలిసినప్పుడు అది ఎలాగుందంట, మురికి గుడ్డ విరగలేదు, నలగలేదు. కనుక దావీదు అంటున్నాడు, నేను ఎఫోదును ధరించిన వాడినై నాట్యము చేస్తాను. చేస్తూ వెళ్ళిన తర్వాత ఏమైంది, పాఠంలోకి వచ్చేయండి. కావున ఇలాగున దావీదు ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. దేవుని మందసము తీసుకొచ్చేసారు. తర్వాత యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరచెను. దావీదు ఏం చేస్తున్నాడు, యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాడంట, గంతులు వేయచ్చు నాట్యమాడుచు అతన్ని చూసింది. అతని హృదయమును, అతని యొక్క పరిస్థితిని, అతని యొక్క నాట్యము చూసి మా యొక్క ఆయన గారు ఏం చేస్తున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, బాగా వేస్తున్నాడు. ఎవరి కోసం వేస్తున్నాడు, గ్రామం కోసం వేస్తున్నాడా, రాజ్యంలో ఉన్న మనుషుల కోసం వేస్తున్నాడా, ప్రజల కోసం వేస్తున్నాడా, దేవుని కోసం నాట్యం వేస్తున్నాడు అని ఘనపరచవలసింది పోయి మికాలు ఏం చేసిందంట, అతని హృదయంలో హీనపరచెను. వీడేం రాజురా కదా, వీడేం మనిషిరా, వీడు ఇలా ఉండవలసిన వాడు, ఒక రాజువా ఉండవలసిన వాడు, వీలైతే ఒక 10 మందిని మనుషులు పెట్టి నాట్యం ఆడించవచ్చు కదా. అయ్యో అక్కడికి వెళ్ళి వీధుల్లోనూ పురవీధుల్లో మనుషులు చూస్తుండగా నాట్యమాడాలా,
లోకంలో ఏ పని చేసినా మనుషులు హీనపడరు, కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నప్పుడు నేను పనోడునా అనే మనస్తత్వం అనేక మందిలో నేను గమనిస్తూ ఉంటాను. ఇది నేను ఇక్కడ పరిచర్య చేస్తే నా ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, ఇది దేవుని పరిచర్య. దావీదు గుర్తించింది, నేను దావీదునే, నేను రాజునే, నేను ఇశ్రాయేలుకి యూదులకు మహారాజుగా ఉన్నాను, ఒక రాజుగారు అల్లుడిగా కూడా ఉన్నాను, కానీ దేవుని సన్నిధిలో నా రాజవస్త్రం పనికిరాదు. దేవుని సన్నిధిలో నేను ఏఫోదు ధరించాలి, నాకు తగ్గింపు మనస్తత్వం కావాలి, నాకు గోనెబట్ట కావాలి, నాకు విరిగిన మనసు కావాలి. దేవుని కోసము శక్తి కొద్ది ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఉందా మనకి అలాంటి ఆరాధన? దేవుని పరిచర్య ఈ లోకంలో ఉండే తుడిసే పరిచర్య ఒకటే కాదు, లేకపోతే కడిగే పరిచర్య మాత్రమే కాదు, వంటలు వండే పరిచర్య మాత్రమే కాదు, కాయగూరలు కూరగాయలు కోసే పరిచర్య మాత్రమే కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేయవలసి వచ్చినా తగ్గించుకొని ఇది నా పని అని చేసినప్పుడు నువ్వు ఆశీర్వాదం చూడగలవు. ఇది క్రియాపూర్వకంగా నా అనుభవంతో చెప్తున్న మాట మీకు. నేను సిగ్గుపడను. ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే, నేను ఏ కూటానికి వెళ్ళినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా సరే, నేను పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు ప్రభా ఇది నీ సన్నిధిలో నీ బిడ్డల కోసం చేస్తున్న పరిచర్య, నా మెప్పు కోసం కాదు. అయ్యో నా స్థితిగతులు, నా ఉద్యోగము, నా విద్యార్హతలు, నా స్థానము, నా స్టేటస్ బయటది. లోకములో నా ఉద్యోగ స్థానములో, నేను పనిచేసే కార్యాలయంలో, నేను పనిచేసే దాంట్లోని అది నా స్టేటస్, నా స్థితి వేరు. దేవుని దగ్గర నాకు ఆ స్థితిగతులు పనికిరావు. పరిచర్య చేసే గుణలక్షణములు ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘంలోని అవసరము. నేను చేయలేనండి అన్న మాట మనకి రాకూడదు. నీకు రాని పని అయినా అన్నప్పుడు ప్రభా నాకు నడక నేర్పిన వాడు నీవే అంటున్నాడు భక్తుడు. ప్రభా నేను దావీదు అంటున్నాడు, చెప్పాం కదా, దావీదు అంటున్నాడు, ప్రభా నేను బూదిగంతములోనున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేను, నా కాళ్ళు సరిపోవు, నా శక్తి సరిపోదు, నా కాళ్ళలో బాగుంది, నా పాదములో జబ్బుంది, నేను ఎక్కడున్నాను, లోతట్టు ప్రాంతంలో ఉన్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆశ ఉన్నత శిఖరములు ఎక్కిస్తుంది. ఆశ లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాము. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు, మన సంఘం ఒకటే కాదు, లైవ్లో వింటున్న వారు కానీ, గాంధీనగర్ వారు కానీ, జోగంపేట వారు కానీ, ఎవరైనా సరే, నేను డబ్బులు ఇచ్చేసాను కనుక నేను పరిచర్య చేయలేను అంటే డబ్బులతో దేవుని పరిచర్యను మనం కొనలేము. ప్రసంగం ఇటీవల నాకు గుంటూరులోని ఒక సంస్థ వారు 80,000 60,000 మీకు జీతం ఇస్తాము, మా సంఘంలో కాపరిగా వస్తారని అడిగారు. ఒక నెల రోజులు అయింది, మీలో చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు, ఈరోజు చెప్తా ఉన్నాను. అయ్యా మా సంఘమున కాపరిగా రావాలండి, మా సంఘంలో మీరు ఒక 80,000 జీతం ఇస్తాము, మీరు ఆదివారం మాత్రమే ఉంటే సరిపోదు, మీకు లేక మాకు శనివారం బుధవారం ఏం ప్రార్థనలు ఉండవు, ఆదివారం ఒక్క దినము మా సంఘంలో మీరు కాపరిగా ఉండండి, మీకు గది కూడా ఇస్తాము, ఫ్యామిలీ ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇస్తాము. నేను చెప్పాను, మీరు ఎప్పుడైనా రమ్మంటే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వాక్యం బోధించి వస్తాను, కానీ మీ సంస్థలో నేను పనివాడుగా ఉండలేను. మీ సంస్థలో పనివాడుగా ఉంటే నెలాఖరు అయ్యేసరికి నేను ఏం చూస్తాను, నా ఫోన్పేలో బ్యాలెన్స్ ఎంత వచ్చింది, జీతం కొట్టారా లేదా, అయ్యో ఏ ఆత్మ వచ్చింది ప్రభా, ఈ ఆత్మ ఇద్దరి మంది వచ్చిందా లేదా, ఈ మనుషుడు ప్రార్థనకు వచ్చాడా, ఈ మనుషుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు, వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళ మనస్తత్వం ఎలాగుంది, ఆ గ్రహింపు నాకు ఉండదు. జీతం ఎక్కువ కావచ్చు, అయ్యో లోక సంబంధముగా మనుషులు, అయ్యో కాపరులు లేక, నిజమైన ప్రసంగికులు లేక మనుషులు మా చర్చిలో కావాలని అడుగుతా ఉన్నారు, కానీ జీతమునకు పనిచేసే కాపరిగా నేను ఉండలేనయ్యా. లోకంలోని పెద్ద పెద్దవారు అయ్యా మాకు మా సంఘంలో ఈ వాక్యము లేదు, మాకు కావాలని అడుగుతా ఉన్నారు, కానీ నీ సంఘము, మన సంఘము దేవుడు ఉచితముగాను మంచి వాక్యము, ప్రశస్తమైన వాక్యం మనకి అందింపజేస్తా ఉన్నాడు. తగ్గింపు ఉందా మనకి?
దేవుడు ఎన్నో మేళ్ళు మనకిచ్చాడు. ఈ మారుమూల గ్రామంలోని ఈ ప్రాంతము లక్ష్యము చేయని ప్రాంతము. ఇక్కడ చర్చి కట్టవలసి వచ్చినప్పుడు, అయ్యా ఇక్కడ చర్చి కడితే ఎవరు రారండి, ఇటు వాళ్ళు అటు వెళ్ళడం అలవాటు కానీ అటు వాళ్ళు ఇటు రావడం అలవాటు లేదండి, ఇక్కడ వద్దు. కానీ నా ఉద్దేశం వేరు ప్రభా, అందరి మధ్యలో నేను కూడా కుమ్ములాడుకుంటూ ఉండాలా? అందరూ మైకులు ఒకేసారి వినబడుతున్నప్పుడు మా మైక్ కూడా వినబడి అందరికీ గందరగోళం ఉండడానికి వీల్లేదు. ఒక క్రైస్తవుడు ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక ప్రజానికానికి, ఒక సమాజానికి మాదిరిగా ఉండాలి. ఎంతమంది ఆత్మలు దేవుని సందుకు వస్తున్నారని కాదు, ఎంత కానుకలు దశంభాగం సంపాదిస్తున్నామని కాదు, ఎలాంటి వస్త్రము ధరించాము అంటే ఎలాంటి తగ్గింపు కలిగి ఉన్నాము, దేవునికి ఎంత శక్తివంతమైన ఆరాధన ఇస్తామన్నదే ప్రాముఖ్యమైనది. దావీదు ఆ స్థితిలో ఎదుగుతూ అంటూ ఉన్నాడు. నాట్యము చేస్తున్నప్పుడు తన సొంత భార్య ఏం చేసిందంటే హృదయంలో అతన్ని హీనపరిచింది. ప్రియమైన దేవుని సంఘం, ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వారందరినీ ప్రోత్సహించవచ్చు, కానీ చుట్టుపక్కల వారందరూ జాగ్రత్తగా వినండి, చుట్టుపక్కల వారందరూ నిన్ను ప్రోత్సహించవచ్చు, కానీ నీ ఇంట్లో నీకు ఎవరుంటారు? నేను వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు. దావీదు భక్తిని వెనక్కి లాగడానికి ఎవరున్నారు? సొంత భార్య మీకాలు ఉంది. నీ ఇంట్లో నీ భార్య నీకు విరోధంగా ఉండొచ్చు, నీ ఇంట్లో నీ భర్త నీకు విరోధంగా ఉండొచ్చు, నీ ఇంట్లో నీ బిడ్డలు విరోధంగా ఉండవచ్చు, నీ ఇంట్లో నీ తోటిగాళ్ళు విరోధంగా ఉండవచ్చు, నీ ఇంట్లో నీ అత్తగారు విరోధంగా ఉండవచ్చు, నీ ఇంట్లో నీ ఆడబిడ్డ విరోధంగా ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు ఇంట్లో విరోధంగా ఉండేది. దావీదుకి సొంత భార్య హీనపరిచింది. వీడు ఆడింగోడ్రా, మనసులో అనుకున్న తలంపు ఏంటంటే వీడేంటి రాజేంటి, వీడి నాట్యం చేయడం ఏంటి, వీడు ఒక స్థితిలో ఉండి ఒక రాజుగారు అల్లుడయ్యండి, నాకు భర్త అయ్యండి, పురవీధుల్లోని గోను బట్టేసుకుని డ్యాన్స్ వేస్తాడా, వీడికి నన్ను ఎవడిమ్మన్నాడు, మా నాయన బుద్ధి లేక ఏదో యుద్ధంలో గొలియాతుని గెలవలేక నన్నే తాకట్టు పెట్టేశాడు అనుకుంటుంది ఎవరు? మీకాలు. దావీదు మీకాల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? దావీదు యుద్ధం చేశాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు. దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు గొలియాతు, ఇంకెవరు, సౌలు యొక్క సైన్యం మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు రాజుగారు అన్నారు, ఒక స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం అంటే పెళ్లి చేసుకోవాలంటే ఒక టాస్క్, ఒక ఏమంటారు దాన్ని, టాస్క్ ఏమంటారు తెలుగులో, ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసినప్పుడు ఆ పనిలో గెలిస్తే రాజులు ఏం చేస్తారంటే తమ కుమార్తెలను ఆ యువ నాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఈ స్వయంవరం ప్రకటించినప్పుడు ఈ యొక్క టాస్క్, ఈ యొక్క ప్రణాళిక ఎవరికి? ఆ ఇశ్రాయేలు దేశం అందరికి ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రణాళిక చూసినప్పుడు అందరికీ ఒంటిలో చేస్తాం, భయపడుతూ ఉన్నారు. ఎవరు గుడారంలో ఉండి ఎవరు టిఫిన్ బాక్సులు, ఎవరు క్యారేజ్ బాక్సులు ఓపెన్ చేసుకుని తినేస్తున్నారు. ఎందుకంటే భయము, రేపొద్దున గొలియాతు అనేవాడు వస్తాడు, మనల్ని చంపేస్తాడు, చచ్చిపోకముందు మనందరం ఏం చేయాలి? తృప్తిగా కడుపార తిని తెమిల్ చేసి తేనుపులు తీసేసి చచ్చిపోవాలని అందరూ టిఫిన్ బాక్సులు ఓపెన్ చేశారు. ఆ టిఫిన్ బాక్సులు కూడా దావీదు వాళ్ళ అన్నగారులు కొంత తీసుకొచ్చాడు. యుద్ధము తెలుసుకున్నప్పుడు, యుద్ధము చేయాలనుకున్నప్పుడు యుద్ధంలో కింద ఒక లైన్ ఉంది, షరతులు వర్తిస్తాయి. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే రాజుగారు వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట. దానికోసము దావీదు ఆ యుద్ధము చేయలేదు, కానీ దేవుని కోసం చేశాడు. కానీ రాజు తాను ఇచ్చిన మాటను బట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదునకు రాజు తన కుమార్తె అయిన మీకాలునిచ్చి వివాహము చేసేసాడు. ఇప్పుడు సౌలు కుమార్తె ఏమనుకుంటుంది? మా నాయనకి చేతగాక ఈడు చిన్న కుర్రవాడు, గొర్రెల కాపరి, యుద్ధమో నైపుణ్యం లేనివాడు, వడిసెలు మాత్రమే ఉపయోగించగలిగిన వాడు, బాణం పట్టుకోలేడు, విల్లు పట్టుకోలేడు, కత్తి పట్టుకోలేనాడు, సునాయాసంకి వెళ్ళి జయించేశాడు. మా నాయన జయించలేక, మా నాయన చేతగాక, మమ్మల్ని పోషించలేక, మంచి మగసిరిగాల మగవాడికిచ్చి పెళ్లి చేయలేక ఎవడోకిచ్చి పెళ్లి చేశాడు. చూడు వాడు ఎలాగో నాట్యము చేస్తున్నాడో. భక్తిని హృదయంలోనే హీనపరుస్తుంది ఎవరు? మీకాలు. భక్తిని హృదయంలో హీనపరుస్తుంటే పరిస్థితులు ఎలా తారుమారే చూద్దాం. కిందకు వచ్చేద్దాం, చదవండి. ఎన్నో వచ్చిన నాన్న?
17వ వాడు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించిన చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మందస్సం వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? ఒక్కొక్క రొట్టె ఇచ్చారంట, ఒక్కొక్క భక్ష్యం అంటే ఒక జంతువు, ఒక పక్షి కావచ్చు, ఒక తొడ కావచ్చు, ఒక జాయింట్ పీస్ అనొచ్చు మన భాషలో చెప్పాలంటే, ఒక లెగ్ పీస్ ఏదో లాంటిది ఒకటి ఇచ్చి, ఒక ద్రాక్ష పండు, అడ అంటే గుర్తు, లేదా పెడ అంటాం. అట్టిపళ్ళు అయితే పెడ అంటారా? అట్టిపళ్ళు హస్తం, జీబు అలాంటిది అనమాట. అట్టిపండు అయితే జీబు, ద్రాక్షదైతే గుర్తే. మాకు అట్టిపళ్ళు అయితే పెడ అంటారు. అట్టి 12 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఏం మనం చెప్పలేము. ఆ యొక్క గెలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఒక ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇంటికి వెళ్ళిపోయేరి. ఎందుకు పంచిపెట్టారు? మనం ఏమంటాం దాన్ని చెప్పండి? ఏమంటాం? పలహారం. మన భాషలో ప్రసాదం కాదు, ఏంటి? పలహారం, ప్రసాదం అన్నారు. కనుక వీళ్ళందరికీ దేవుని సన్నిధిన మందస్సము చేరవలసిన గమ్యస్థానం చేరిపోయింది కనుక ఆ కూటము, ఆర్భాటము, ఉత్సాహం అయిపోయిన తర్వాత అందరికీ, స్త్రీ పురుషులందరికీ పలహారం పంచిపెడితే నాకులేంటి అక్కమ్మ చెంగులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటి? ద్రాక్ష పళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది చూద్దాము. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులను చూచుచుండగా వెద్దుడొకడు తన బట్టలు విప్పు వేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసి ఎంత ఘనముగా కనబడుతుంది అని అపహాస్యము చేసినందున. ఏం చేసిందంట? అపహాస్యము. ఎవరు చేశారు అపహాస్యము? మీకాలు. ఎవరిని అపహాస్యం చేసింది? దావీదును అపహాస్యము చేసింది. దావీదును మీకాలు అపహాస్యము చేసింది. ఏమంటుంది? నువ్వు చాలా ఘనంగా కనబడ్డావు, నువ్వు బట్టలు ఇప్పేస్తే చాలా బాగున్నావు, నువ్వు పై బట్టలు ఇప్పేసి బనేలేసి నీ మండ చేను, నీ మెడలో పులిగోరి కనబడితే నువ్వు ఎలాగున్నావు? చాలా అందంగా ఉన్నావు రాజా అని వెటకారంగా, వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంది. ఎవరు? ఒక రాణి, రాజుగారు భార్య. రాజుని, అయ్యా నువ్వు దేవుని నామమును ఘనపరిచావు, మన దేవుణ్ణి మా తండ్రి ఇలా ఘనపరచలేకపోయాడు, అందుకే అనేక పర్యాయాలు వాటం పాలయ్యాడు. కానీ మందసం వస్తున్నప్పుడు నువ్వు దేవుని ఆరాధించిన తీరు, నువ్వు దేవుని సన్నిధిలో నాట్యం చేసిన తీరు నన్ను ఎంతో ఉత్సాహపరిచింది అని ఉత్సాహపరిచి, ధైర్యపరిచి, మంచి ప్రోత్సాహకరమైన మాటలు పాడవలసింది పోయి ఏం మాట్లాడుతుంది? నీవు చీల్చిచుండగా వెద్దుడొకడు, చదవండి, తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతామని అపహాస్యము చేసినందున. ఏం చేసిందంట? అపహాస్యము. ఇటీవల ఒక ఆమె గురించి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా మేము ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు, దేవుని సంద మేము పరిచర్య చేస్తూ ఉంటే పలానా ఆమె మీరు అక్కడ ఏమైనా పనోళ్ళా అని అడిగింది అన్నారు. ఎవరమ్మా ఆమె? ఎవరంటే మన ప్రార్థనకు వచ్చి ఆవిడేనండి. ఏంటంట? ఎక్కడికి వస్తుందంటే ఆవిడ మన ప్రార్థనకు వచ్చి ఆవిడేనండి. మీరు దేవుని సన్నిధిలో మేము మందిరం కడిగినా, తుడిచినా, మీరు ఏమైనా ఇక్కడ పనివాళ్ళ అని అడుగుతుందండి. సర్లే, ఆ మాటలు మీకు ఎందుకు? మీరు పనోళ్ళా? నేను మీకు ఏమైనా జీతం ఇస్తున్నానా? లేదు కదా.
ఒకవేళ జీతం ఇచ్చినా మీరు దేనికోసం పని చేయొచ్చు? దేవుని కోసం పరిచర్య చేస్తూ ఉన్నారు. అయ్యో చాలా ఆమె ఇంట్లో ఏం చేస్తుంది? ఇంట్లో బట్టలు ఎవరు ఉత్తారు? ఆమె ఉతుందండి. వాళ్ళ ఆయనకి ఎవరు ఉత్తారు? ఆమె ఉతుందండి. వాళ్ళ కొడుక్కి కూతురికి ఎవరు ఉత్తారు? ఆమె ఉతుందండి. ఇంట్లో ఆమె పని మనిషా? బాధ్యత. ఇంటిలో ఒక ఇల్లాలు చేయాలని కాదు, ఇంట్లో వంట పని, ఇంట్లో బట్టలు ఉతికే పని, ఇంట్లో ఇల్లు గుమ్మాలు ఊడ్చి తుడిచి చిమ్మే పని చేసేది భార్య కనుక ఆమె పని ఆమె చేస్తా ఉంది. ఇంట్లో భర్త బయటికి వెళ్ళి పని చేసి తీసుకొస్తున్నాడు. ఇంట్లో అతడు పనోడా? కాదు కదా. ఇంట్లో అతని బాధ్యతను అతను నిర్వర్తిస్తున్నాడు. కనుక మీరు ఒకవేళ అలాంటి మనసాక్షి ఆమె మాటల వల్ల మీకు వస్తే మీరు పరిచర్య చేయొద్దు. మీరు ఆ మనసాక్షితోటి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే మీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. మేము దేవుని పరిచర్య చేస్తామని చేయండి, మీరు దేవుని పని చేస్తామని చేయండి. ఇది ఎవరో కోసం చేస్తున్నారని కాదు. అందరూ తినేసి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే పని చేస్తాను, చెయ్యి. అందరి ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. అందరూ తినేసి వెళ్ళిపోండి, అందరూ చిన్నపిల్ల ఒంటిలు పోసేసేవాడిని, ఎవరు ఏమీ తొడకుండా వెళ్ళిపోనివ్వండి, మెతుకులుండి తొక్కేసి వెళ్ళిపోనివ్వండి. ఒక్కళ్ళ పరిచయం చేస్తే అందరికి రావాల్సిన దీవెన ఆ ఒక్క ఇంటికి ఆ ఒక్క మనిషి మీదే ఉంటుంది. దావీదును హీనపరిచినప్పుడు దావీదేం మాట్లాడుతున్నాడు చదవండి. 21వ వచనము. దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలుకు తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరిచిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నేను చెప్పిన నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు వగదు అని మీకాలుతో అనెను. మరణమగు వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలు కనుక యుండెను. పిల్లలంటే మీరు ఓన్లీ పిల్లలు అనుకోవచ్చు. పిల్లలు కనుక యుండెను అంటే ఫలవంతమైన జీవితం మీకాల జీవితంలో ఎన్నడూ చూడలేదు. మీకాల జీవితం మోడి బారిపోయింది. మీకా లోక సంబంధంగా ఒక గొడ్రాల్ని మనుషులు మోడి బారిపోయింది అంటారు, కానీ ఆత్మ సంబంధంగా దీన్ని తీసుకుంటే ఏ ఫలము లేదు. అయ్యా నేను 30 సంవత్సరం దేవుని సందుకు వస్తున్నానండి, నా వెనకున్న వాళ్ళకి దేవుడు ఆ మేలు చేశాడు, నా వెనక వచ్చిన వాళ్ళకి ఈ మేలు పొందారు, నా వెనక వచ్చిన వాళ్ళు ఈ ఆశీర్వాదం పొందారు. నేను అనేక సార్లు ప్రభా నాకన్నా వెనుకున్నవారు, నాకన్నా కొత్తగా ప్రార్థనకు వస్తున్నవారు, అయ్యో వాక్యములో మిల్లిమిల్లి జ్ఞానము కొంచెం కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతున్నారు. నేనేం చేస్తున్నాను? ఎరిగి ఎరిగి ఏమైపోతున్నాము? చెడిపోతున్నాము. ఈ దేవుని గాయములను రేపేస్తున్నాం. ఎరిగి ఎరిగి మీకాలు చెడిపోయింది. ఒక దైవజనుని కుటుంబంలో ఉండి ఒక నిజమైన రాజు, ఇశ్రాయేలుకు యూదులకు రాజుగా ఉన్న తండ్రి యొక్క కుమార్తెగా ఉండి అలాంటి భర్త యొక్క భార్యగా ఉండి దేవుని ఘనపరచవలసిన మీక దేవుని పరిచర్య విషయమై హీనంగా మాట్లాడుతూ ఉంది. నీకు నాకు మనకు దేవుని పరిచర్య ఎలాగుందో నాకు తెలీదు. దేవుని పరిచర్య చేస్తే నా గురించి నేను మాట్లాడటం లేదు. లోకంలో అనేక మంది దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, అనేక మంది దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు నువ్వు వాళ్ళ హేళనగా చులకనగా చూస్తున్నావేమో. వాళ్ళు చేస్తుంది దేవుని యొక్క పరిచర్య, మనుషుల పరిచర్య కాదు. అయ్యో సంచేసుకొస్తున్నాడండి కదా, అయ్యా సంచేసుకొస్తున్నాడండి, ఈ పాస్టర్కి ఏం పని ఉండదు, ఖాళీ ఉండి ఇంటికి వస్తారండి, ప్రార్థన చేస్తారండి, నెలకారు అయ్యేసరికి ఇంటింటికి తిరుగుతారండి, ఇలాంటి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక నేను ఎవరైనా పిలిస్తేనే కానీ త్వరగా నేను గృహ దర్శనము చేయను. ఎందుకంటే అయ్యో ఎలాగున్నారని వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఏదో కానుక ఆశించి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదని చెప్పడం లేదు, కానీ వాళ్ళ విషయమై నువ్వు తీర్పు తీర్చవద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు నిజముగా కానుకను ఆశించి వస్తే, వాళ్ళు కానుకను ఆశించి నీకు ఇంటికి వస్తే నువ్వు ఇవ్వగలిగితే ఏమి, లేకపోతే మానే. కానీ వాళ్ళ నిమిత్తమై నువ్వు తీర్పు తీస్తే నీవు కూడా మీకాల్లో ఒకరి దానివై పోతావు. మనం వాళ్ళ యొక్క జీవితం ఎలాగుందో, వాళ్ళ క్రియలు బట్టి ఎవరి క్రియలు చెప్పినా వారి జీవితం నా చేతిలో ఉంది, నేను ఇస్తాను.
నువ్వు వాళ్ళ నిమిత్తమై ప్రసారము చేయొద్దు. వాళ్ళ నిమిత్తమై నువ్వు చెడ్డగా మాట్లాడవద్దు. వాళ్ళ నిమిత్తమై ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. తీర్పు తీర్చిన నా వశంలో ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పరిచర్య దినములో హేళన అయిపోవడానికి కారణము దేవుని బిడ్డలమైన మనమే. అన్యాయస్తులు, లోకస్తులు, మనుషులు మనల్ని చూసి ఇలా బైబిల్ అట్టుకుంటారండి, వీళ్ళ బైబిల్లో సంకలం ఉంటుందండి, ఆదివారం తెల్ల వస్త్రములు వేసుకుంటారండి, బలలో పాలు పొందుతారండి, మంచిగా పాటలు పాడతారండి, కేకలేసి వాళ్ళ దైవజనుడు వాక్యం కూడా చెప్తాడండి. కానీ క్రియలు సరిలేవండి. ఎంతమంది మనల్ని బట్టి దేవుణ్ణి హీనపరుస్తున్నారు. ఇక్కడ మీకాలు యొక్క జీవితం చూసినప్పుడు మీకాలు ఆరాధనను అంగీకరించలేకపోయింది. మీకాలు దావీదు స్థితిని అంగీకరించలేకపోయింది. దావీదు ఎప్పుడు బూటు, టై, షూ, బూటు, టిక్ టాక్గా ఉండాలి. నా భర్త ఎఫోదు ధరించకూడదు, నా భర్త డ్యాన్స్ చేయకూడదు, నా భర్త దేవుని ఆరాధించకూడదు, నా భర్త రాజు కనుక రాజులాగా ఉండాలి. మన దేశమును పరిపాలించినాం మహారాణి పేరు మనకి స్వతంత్రం రాకముందు విక్టోరియా మహారాణి మన దేశమును పరిపాలించింది. ఆమె చాలా దేశాలు పరిపాలించింది, మన దేశమును కూడా పరిపాలించింది. ఆమె ప్రతి ఆదివారము ఒక క్రైస్తవురాలు కనుక ఇంగ్లాండ్ దేశంలోని ఆమె ప్రతి ఆదివారము దేవుని మందిరంకి వెళ్ళడము ఆమెకు ఆనవాయితీ అలవాటు. కనుక వాళ్ళు మన రాజులకి కిరీటాలు ఉంటాయి, రాణిలకు కూడా ఏముంటాయి, నుదిటిన బంగారు కిరీటం ఉంటుంది. ఆమె ప్రతి ఆదివారం వచ్చినప్పుడు మందిరంలోకి ప్రవేశించగానే, ఇప్పుడంటే కార్లు ఉన్నాయి, ఆ రోజులో గుర్రపు జట్కాలు, రథాలు ఉండేవి. రథము దిగ్గానే ఆమె రథం యొక్క మెట్లు దిగ్గానే తన శిరస్సు మీద, తన తల మీద ఉన్న కిరీటం చేత్తో పట్టుకుని, ఒక చేత్తో బైబిల్ పట్టుకుని, వెనకాతల కుర్చీలోనో చైర్లోనో కూర్చుని కిరీటం తీసి బల్ల మీద పెట్టేదంట. ఒకరోజు ఒక యవనస్తుడు అడిగాడు, రాణి గారు బాగున్నారా? బాగున్నాము అని ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడుతూ, మీరు చర్చికి వచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు మీ కిరీటం తీసి ఏం చేస్తున్నారు, మీ ప్రక్కన పెడుతున్నారు. ఎందుకు అంటే, అయ్యా నేను చర్చికి కదా వస్తున్నాను. అవును, మేమందరూ చర్చికే వస్తున్నాం కదా. చర్చిలోని నేను రాణి కాదు, చర్చిలో నేను ఎవరు, ఒక విశ్వాసిని. చర్చిలో ఒక సంఘ సభ్యురాల్ని. చర్చి బయటికి వెళ్ళిపోయినా, చర్చి ఆవరణ నుంచి వెళ్ళానా, చర్చి బయటికి వెళ్ళగానే నేను ఒక రాణి, నీ దేశాన్ని పరిపాలించాలి కనుక నా తల మీద, నా శిరస్సు మీద శిరస్త్రాణము, కిరీటం ఉంచబడాలి. దేవుని దగ్గర నా కిరీటం ప్రదర్శిస్తే ఎందుకు నేను పనికిరాను. ఆ మాట విని ఆ యవనస్తుడు ఆశ్చర్యపడు, అవును కదా, చర్చిలో అందరము దేవుని సముఖములో ఉన్నాము, దేవుని ఎదుట ఉన్నాము, ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన దేవుని ఆరాధిస్తానికి వస్తాం కనుక ఇక్కడ నీ స్థితిగతి, నా స్థితిగతి, మన స్థితిగతులు చూపించుకోవడానికి రావాల్సిన అగత్యం మనకు లేనే లేదు. ఇక్కడ అందరూ సమానము, అందరము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక మహిమను పొందడానికి వస్తున్నాము. మన గొప్ప ప్రదర్శించడానికి కాదు, మన ఆర్భాటం చూపించడానికి కాదు, మన కేకలు ప్రదర్శించడానికి కాదు, మన ఉన్నత స్థితిని ప్రదర్శించడానికి కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆశీర్వదించాడు, దాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థితిగతిలో పెట్టాడు, దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చాడు, దాన్ని బట్టి మనం దేవునికి వందనములు తప్పగా చెల్లించాలి. కానీ నీ స్థితిగతులు బట్టి, నా స్థితిగతులను బట్టి దేవుని హీనపరిచే స్థితిలోనికి మనము రాకూడదు. మీకాలు ఎన్నడో కూడా, అంటే మరణ దినం వరకు కూడా సౌలు కుమార్తె అని మీకాలు ఏం చేసిందంట, పిల్లలను కనక యుండెను. మరణం వరకు కూడా ఆశీర్వాదం పొందిందా? లేదు. అనేక మంది మనము ఒకవేళ అలా ఉన్నామేమో. ఈ రక మధ్యాహ్న కాలశంలో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నీ ఇంట్లో ఫలానా కార్యక్రమం కోసం ఎంతో కాలంగా ప్రార్థన చేస్తాం, నేను చేస్తాను, మనము చేస్తాం, సంఘం ప్రార్థన చేయొచ్చు, దైవజనులు ప్రార్థన చేయొచ్చు, లేకపోతే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యతో నువ్వు బాధపడతా ఉన్నావు. ఆ సమస్యకు కారణము దేవుని పరిచర్య విషయంలో నువ్వు తక్కువనైపోతానేమో అనే ఉద్దేశంతో నువ్వు కలిగి ఉంటే ఆలోచన నేనేం చేసుకోవాలి, విరమించుకోవాలి. ఇది దేవుని పరిచర్య.
నేను పాటలు పాడుతాను దేవుని పరిచర్య, నేను వాక్యం చెప్తాను దేవుని పరిచర్య, నేను కడుగుతున్నాను దేవుని పరిచర్య, నేను చిమ్ముతున్నాను దేవుని పరిచర్య, నేను ఊడిస్తున్నాను దేవుని పరిచర్య, నేను మనుషులను దేవుని సన్నిధికి తీసుకొస్తాను దేవుని పరిచర్య. ఇది దేవుని పరిచర్య కానీ మన పరిచర్య కాదు. ఆడి పని లేదు కాబట్టి తిప్పుతున్నాడండి, వాడికి ఏ పని లేదు కాబట్టి చేస్తాడండి. మాకెక్కడ కుదురుతుందండి? కుదరకపోతే నోరు మూసుకూర్చో. కానీ దాని గురించి వ్యంగ్యంగా, అపహాస్యంగా, హాస్యాస్పదంగా మాట్లాడే హక్కు నీకు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు తీసుకుంటే మీకాలు వలె దేవుని సంధికి వస్తూ కూడా ఆశీర్వాదానికి దూరంగానే ఉండిపోయావు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నది. అందరూ దానివల్ల ఆశీర్వాదం పొందట్లేదని చెప్పడం లేదు. ఒకవేళ నీకు ఆ మనసాక్షి ఉందేమో, నీ యొక్క దృష్టిలోని దేవుని పరిచర్య ఒక పని మనిషిగా అనుకుంటున్నావేమో, దేవుని పరిచర్య చేసేవాళ్ళు హీనంగా కనపడుతున్నారేమో, పని పాట లేక చేస్తాను అనుకుంటున్నావేమో, వాళ్ళకి గత్యంతరం లేక చేస్తాను అనుకుంటున్నావేమో. దేవుని దృష్టిలో అంటున్నాడు, అలాంటి వారే నేను ఎన్నడను అలక్ష్యము చేయను. దేవుడు వారికి దీవుని చేస్తా ఉన్నాడు. నువ్వెంతో కాలం నుంచి వస్తున్నావు, నువ్వు ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ కానికివ్వచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ దర్శనం భాగవచ్చు, ఎక్కువ ద్రవ్యం ఖర్చు పెట్టవచ్చు. కానీ హృదయంలో ఏముందంట? హీన స్థితి. దేవుని పరిచర్య అంటే తక్కువ స్థితి కలిగి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ మాట్లాడకపోవచ్చు, హృదయంలో ఆ స్థితి ఉంటే నీ హృదయం సరి చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తోంది. కానీ ఈ మధ్యాహ్న కాలం సమయంలో మన హృదయం సరి చేసుకుని దేవునికి నిజమైన ఆరాధన మనం చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి ప్రభా, నీ ఆత్మ మాకు దయచేయండి ప్రభా, నీ మేలు చేత నన్ను మమ్మల్ని ఏమైనా ప్రార్థన చేద్దాం ప్రభా. మీరు మమ్మల్ని దర్శించిన కాలం మేము ఎలా ఉండాలి ప్రభా, నీ ఆత్మ ఏమో మోసుకుని పోయే భాగ్యం నాకు మాకు మీరు దయచేయండి. ప్రార్థన చేయండి. దాని వరకు ప్రార్థన చేస్తారు ప్రభా. నీ శక్తి మాతో ఉంచండి. ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేయట్లేదు, అనేక మంది నోర్లి ప్రార్థన చేయాలి. అందరు నోర్లి ఇప్పుడు దాకా ప్రభు మనతో మాట్లాడి మన నోరి ప్రార్థన చేయకపోతే చెప్పిన వాక్యం ఫలించదు. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ నోర్లి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో సేవకుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. దావీదు జీవితంలో నా ప్రభువా ఏ విధముగా నేను నాట్యమాడి నిన్ను ప్రభువా మహింపరుస్తా ఉన్నాడు. ప్రభువా రాజ్య అధికారంలో ఉన్నప్పటికీ నా ప్రభువా అయా ఇదిగో నా తండ్రి పూర్ణ హృదయముతో శక్తి కొలది ఎంత శక్తి అయితే ఉన్నదో శక్తిని మించి కూడా నా ప్రభువా నీకు నాట్యము చేసి ప్రభువా నీ నామాన్ని మహిమపరుస్తా ఉన్నాడు. ప్రభువా మనస్సును తన పురంలోనికి తీసుకొని వచ్చినప్పుడు నా ప్రభువా అయా ఇదిగో నా తండ్రి అయా తన భార్య నా తండ్రి సొంత భార్య ఆయన అపహాస్యము చేస్తూ ఉన్నది ప్రభువా, సొంత వారి హేళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా అది దేవుని పని కనుక, దేవుని పరిచర్య కనుక నా ప్రభువా ఆ పరిచర్య విషయంలో రాజును కాదు అనుకునే గ్రహింపులోనికి తను వచ్చి ప్రభువా ఒక భక్తుడి వల్లే ఒక విశ్వాసి వల్లే నా ప్రభువా చేసి ఉన్నాడు. ప్రభువా మా కుటుంబాలలో కూడా మీకాల వంటి వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. అయా మీకాల తన భర్తను నా ప్రభువా భాస్యము చేసి మరణము ఉన్నంత వరకు నా ప్రభువా అయా పిల్లల కనుక ఉన్నది నా ప్రభువా మేము కూడా మీకాల వలె అయా పరిచర్య చేసిన వారిని చూచి ప్రభువా పరిచర్య చేయలేని వారిని చూచి అపహాస్యము చేసేవారముగా ఉన్నామేమో. ప్రభువా మాకు సహాయాన్ని దయచేయండి, మమ్మల్ని మార్చండి దేవా. అయా మేము మీ కాలం వల్ల బ్రతుకుతా ఉన్నామేమో నా ప్రభువా బ్రతుకు నుంచి మాకు విడుదల దయచేసి ప్రభువా ఎక్కడ నా ప్రభువా శాపం మా మీదకి రానివద్దు ప్రభువా, నీ ఉగ్రత మా మీదకి రానివద్దు ప్రభువా. దావీదు వల్లే హృదయపూర్వకముగా శక్తిని అంతటిని నా ప్రభు ఉపయోగించి నీ పరిచర్యలో పాలు పంపలు పొందే బిడ్డలుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తా ఉన్నా. మీరు ఏ వీటికైతే ఎటువంటి పరిచర్య ఇచ్చి ఉన్నారో, ఎటువంటి తలాంతలు మీరు ఇచ్చి ఉన్నారో ప్రభావ వాటిని వినియోగించి నీ పరిచర్యలో వాడబడికి సహాయాన్ని దయచేయమని ఈ మధ్యాహ్న సమయంలో దైవ సేవకులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతూ ఉండగా ప్రయాసను ఎక్కడ వ్యర్థము కానివద్దు. దానికి సహకరించే వారముగా నన్ను మమ్మల్ని మీరు ఉంచండి ప్రభావ, సహాయాన్ని దయచేయండి. మందిరాలకు వచ్చే వారి ఒకరిని చూసి ఒక అపహాస్యము చేసుకున్నట్లయితే మేకల వల్లే శాపమును మేము తీసుకొచ్చుకున్న వారముగా ఉన్నాం కనుక ప్రభా మేకల వల్లే కాకుండా నా ప్రభా దావీదు వల్ల మేము జీవించడానికి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దినం గనుక మన లేచి నిలబడి పాట పాడుచుండగా స్త్రీల పక్కన సహోదరు రిబక అలాగే పురుషుల పక్కన సహోదరులు ఇస్సాకు కానుకలు స్వీకరిస్తారు. గాంధీనగరంలో సహోదరులు హానక్ గారు అలాగే సహోదరి హెప్సిబా గారు కానుకలు స్వీకరిస్తారు. అందరూ నిలబడదాం. మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి, లేకపోతే
కానుకలు స్వీకరించే వరకు అడ్డుగా లేకుండా మీ ప్రక్కన పెట్టుకోండి బైబిల్స్. అందులో లేచి నిలబడదాం. జాన్ మార్క్ పాటలో నడిపిస్తారు. కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమాను కొలవేసి నీవు కడు ప్రేమనొలికించు పెదవులనేగాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున బలవంతము లేదు చనుగులతో వలదు పిసినీతనము లేక విసుగాకయుమ్ము తక్కువగా కాక ఎక్కువగా ఎమ్ము తక్కువగా కాక ఎక్కువగా ఎమ్ము మక్కువతో ఇచ్చినది లెక్కింపబడును మక్కువతో ఇచ్చినది లెక్కింపబడును కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమాను కొలవేసి నీవు కడు ప్రేమనొలికించు పెదవులనే గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున నీటిని పోసినచో నీరు పోయబడును నీ చేతిని చాచినచో ఆకాశము తెరచును నీ గానుగ నిండు నీ చేలు పండును నీ గానుగ నిండు నీ చేలు పండును నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులును నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులును కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమాను కొలవేసి నీవు కడు ప్రేమనొలికించు పెదవులనే గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున నీ రాబడి ఎంత నీవిచ్చినదెంత ఇచ్చావు గాని అననీయవలెనా ఇచ్చావు గాని తప్పిరావలెనా ఇచ్చావు గాని తప్పిరావలెనా ఇచ్చెదవా ఎప్పుడైనా బర్నబాబోలి ఇచ్చెదవా ఎప్పుడైనా బర్నబాబోలి కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమాను కొలవేసి నీవు కడు ప్రేమనొలికించు పెదవులనే గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కలవారు ఈరు నిరుపేదల ఎత్తు కరువులో ఇచ్చినది తారే పతుసియే కాసులనిచ్చినది గడు బీద కాదా కాసులనిచ్చినది గడు బీద కాదా
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు నీ పాదముల కొందనములు, కానుకలు తీయబడ్డాయి. నీ సేవ మహిమార్థమై ఉపయోగపడ్డ కృప దయచేసి బలపరచుము. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ సన్నిధి నాతో మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తము. విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యం దయచే. వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలరు అందరికీ మీరు దయచేసి బలపరచు. దేవా, ఆ ప్రాంతంలో బిడ్డలు నీ వాక్యం మీరు ఉంటారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. దేవా తండ్రి, నువ్వు ఎలాగిస్తున్నావు, నువ్వు చూస్తున్నావు. విరిగిన మనసు, నలిగిన మనసు నీకు ఇష్టమైంది కదా. దావీదు విరిగిన మనసుతో, నలిగిన మనసుతోటి ప్రార్థన చేశాడు. మీకాలికి ఒక హెచ్చరిక చేశాడు. నేను అల్పుడుగా ఉన్నప్పుడు, నేను గొర్రెల కాపురుగా ఉన్నప్పుడు, దేవుడు నా నా తండ్రి నా అన్నదమ్ములను నిశ్శబ్దించినప్పుడు, దేవుడు ఇశ్రాయేలుగా రాజుగా చేసినందుకు నేను ఆయన కోసం ఏమైనా చేయడం సిద్ధమే అని తన సంఘీభావం వ్యక్తం చేశాడు. నేను ఎలాగుంటున్నావు, నేను మేము గ్రహించుకునే భాగ్యం నాకు అందరికి మీరు దయచేసి బలపరచుము. చీకటి మీరు దూరపరచుము. నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని దర్శించి మీరే మహిమ ఘనత పొందమని కానుకలు ద్రవ్య రూపంలోనూ, బియ్యం రూపంలోనూ, ఇతరమైన వాటి రూపంలో తీసుకొచ్చిన ప్రతి ఈవిని కష్టమును మీరు దీవించి వారి చేతుల యొక్క పనిని కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆరాధన ముగించబడింది. వందనాలు.